ఎంత గొప్ప అంటే అంటే ఒక జీవితంగా చూస్తే అన్ని అనుభవాలు మీరు చూశారు. అన్నీ చూశాను, అన్ని రకాల పీక్స్ హైట్స్ చూశాను. ఒక ఒంటరిగా ఉండే అందమైన స్త్రీకి సమాజంలో మనుగడ సాగించడం చాలా కష్టం. దాన్ని ఎలా తట్టుకున్నారు? నా చుట్టూ ఎప్పుడు కవచంలాగా వీళ్ళందరూ ఉంటారా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అబ్బో చాలామంది బిడ్డలు నాకు. నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు కలగలేదు. నేను అలాంటి వాటికి సందు ఇవ్వలేదు, అలాంటి ఇన్సెక్యూరిటీ నాకు కలగలేదు. కానీ మనకి ఒక స్త్రీగా మామూలుగా సహజంగా మనకి ఒక తోడు కావాలనుకోవడం అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది. మంచి జంటలను చూసినప్పుడు అరే ఈ జంటలు భలే ఉన్నాయి, మనకు కూడా ఒక జంట ఉంటే బాగుండేది. క్షణికమే అది, మనకి రాసి పెట్టలేదని వదిలేస్తా, లైట్ తీసుకుంటా. అలాగే మొన్న ఒక సినిమాలో సక్సెస్ అనే మూవీలో హీరో సురేష్, నేను భార్యాభర్తలు, కలెక్టర్ వైఫ్. మాకు 60వ కళ్యాణం, షష్ఠి పూర్తి చేశారు. అదంతా చక్కగా సాంప్రదాయంగా పెళ్లిలాగా చేశాడు అతను. వాళ్ళ అమ్మ పేరు సుగుణ, నాకు సుగుణ అని పేరు పెట్టుకున్నాడు ఆ క్యారెక్టర్కి. నన్ను మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు ఆ డైరెక్టర్. వాళ్ళ నాన్నగారికి శ్రీశ్రీ అంటే ఇష్టమని ఆ డైరెక్టర్కి శ్రీశ్రీ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకొక పేరు ఉంది కానీ ముందర శ్రీశ్రీ అనే పిలుస్తాను నేను, అతను మమ్మీ అనే పిలుస్తాడు. అంత సాంప్రదాయంగా చేశాడు. షష్ఠి పూర్తి అబ్బా ఎంత నచ్చిందో నాకు. నిజంగా పెళ్ళంటే ఇలా ఉంటుందా, ఎంత ఆనందం ఉంటుంది. చాలా అనుభవించి చాలా ఆనందించి చేశా. అది యాక్టింగ్ అయినా కూడా. ఆ పాణిగ్రహణము, ఆ ఉంగరాలు వేసి ఆడిపించడము, బిందెలో తలంబరాలు పోయడము, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం భలే అనిపించింది. అబ్బా ఆ రోజు ఎంత అందంగా ఉన్నానో నేను. అది మనసులో ఉన్న ఆనందం మరి ముఖంలోకి వచ్చిందో ఏమో తెలియదు. నా మనవరాలు మనవడు అందరూ ఉంటారు క్యారెక్టర్స్. నా మనవరాలు ఎంత అందంగా ఉన్నావు నాన్నమ్మ అనేసింది. అది నాకు దిష్టి తీసింది. అది ఆ రోజు మాత్రం ఫీల్ అయ్యా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా పెళ్లి చేసుకోవాలని. ఈ జన్మలో ఎందుకు వద్దమ్మా, ఇంకా 92తో అయిపోయింది. ఒకటే పెళ్లి, ఒకటే ప్రేమ, ఇంకొద్దంటారు. మళ్ళీ ప్రేమ లేదు. అమ్మో భయపడ్డా నేను. ప్రేమ కూడా లేదా? లేదు, అస్సలు లేదు. మీరు అన్నట్టు ఎలాగ నిజాయితీ గల ప్రేమ అని గుర్తిస్తారంటే అది గుర్తించలేక వద్దనుకున్నాను నేను. అది నిజాయితీ ప్రేమని గుర్తించి 7 సంవత్సరాలు అలా ఉండిపోయాను. ఇంకా అంత నిజాయితీ గల ప్రేమ మళ్ళీ దొరుకుతుంది అనుకోవడము, ఆ నిజాయితీ గల ప్రేమలోనే 7 నెలలు విడిపోవడము చాలే. ఇంకా ఎంతకంటే అనుభవంతో ఇంకా చాలు వద్దనిపించింది. నాకు విరక్తి వచ్చేసింది. చూద్దాం ఇంకో పెళ్ళి, ఇంకొకరు బాగా చూసుకుంటారేమో అనే ధైర్యం రాలేదు నాకు, ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎప్పుడూ అంటే సమాజ పరిధుల్ని పెద్ద కేర్ చేయకుండా, అవును, మీరు ఎవరినైనా చూసుకున్నా, స్నేహం చేసినా, లేదు మీ ఆత్మీయతని చూపించినా కూడా మీకు తెలుసు నేను ఏం అడుగుతున్నాను. అవును, ఆ ధైర్యం ఎలా వచ్చింది జయలలిత గారు? నేను సొసైటీని ఎప్పుడు లెక్క చేయలేదురా. నాకు తోచింది ఇక్కడ ఏముందో ఇక్కడ అదే మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపించిందో అదే చేస్తాను తప్పించి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా జీవితం, నా ఇష్టం, నా ఆనందం, నా ప్రశాంతత. నేను సొసైటీలో కూడా పెద్ద పోను. పబ్లిక్ కూడా వెళ్ళాలంటే నాకు భయం. నేను ఏ అశుభాలకి వెళ్ళను, శుభాలకు కూడా వెళ్ళను. వాళ్ళు బతుకున్నప్పుడు చూసిన రూపాలే ఆ హృదయంలో అలా ఉండిపోవాలి తప్పించి వెళ్ళను. నువ్వే దేనికి రావు, శుభానికి రావు, అశుభానికి నాకు ఇష్టం లేదు, నేను రాను, నేను అంతే.